అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కళలో కూడా ఊహించని అందమైన స్థితితోటి శుభవార్త అందుకుంటారు. వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది. మీరు మీ బంధువులందరితో వార్తను పంచుకుంటారు, ఇక చాలీగా గడుపుతారు. ఈరోజు రాశి వారి కుటుంబంతో మంచి సమయం గడపడానికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. జీవితంలో కొంచెం సంతృప్తి చెందడం చాలా ముఖ్యము. స్వార్థపూరిత స్నేహితులు మరియు బంధువుల నుండి కొంచెం దూరంగా ఉండండి. ఇచ్చిన డబ్బు తిరిగి మరి రాదు కాబట్టి అప్పుగా ఇవ్వకండి. ఈరోజు మీరు అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రాదు. కుటుంబంతో మంచి సమయం గడపడానికి ప్రయత్నాలు చేయండి. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాల్లో వచ్చే దూరాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో ప్రతిదీ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని నియంత్రించుకొని మీ మృదువైన ప్రేమానురాగాలను పెంచడం వల్ల, మృదువుగా మాట్లాడడం వల్ల మేలు కలుగుతుంది. చిరాకును తెప్పించేటటువంటి విషయాలను దరిచేరకుండా చూసుకోండి. ఈరోజు సహనం మరియు సంయమనం చాలా అవసరమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఈరోజు మరి బాధ పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తారు, కానీ మీరు మాత్రము ఈరోజు ఓపిక పట్టాల్సి ఉంటుంది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. మీ పని మరియు గౌరవం రెండింటిని కూడా ఈరోజు కాపాడుకోవాలి. కష్టతరమైన పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆశయాలు కేవలం ఆలోచనలలో సానుకూలతను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఏ రకమైనటువంటి మరి నెగిటివిటీ ఉన్నా కూడా ఆ నెగిటివిటీని దూరం చేసుకోండి. నెగిటివిటీ ఆలోచనలను దూరంగా ఉంచండి. ఒక మతపరమైన ప్రయాణం సంబంధాల్లో పారదర్శకత అనేది ఉండడం చాలా అవసరమవుతుంది. ప్రియమైన వారిని మీరు కలవడం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు మీరు చాలా సహోద్యోగులతోటి కలిసి ఉంటారు. ఈరోజు కొంతమంది మీకు ప్రభావితులు అవుతారు. ఈరోజు ఆహారం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. బయట ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఆరోగ్య సంబంధిత విషయాల్లో నిర్లక్ష్యాన్ని నివారించాలి. ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచుకోవాలి. అందరితో కూడా కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు కొనసాగించాలి. వ్యవస్థపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కెరీర్, వ్యాపారం ఈరోజు మంచిగానే మెరుగైన ఫలితాలను అందిస్తుంది. భవిష్యత్తు గురించి విద్యార్థులు ఆలోచన ప్రారంభిస్తారు. తగిన విధాలుగా శ్రమించి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. సమయ నిర్వహణను నిర్వహించాలి. తయారీకి మించి కదులుతారు. అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఈరోజు అడ్డంకులన్నీ తొలగించుకోవడానికి మెడలో కాలభైరవ రూపం ధరించండి. భైరవాష్టకం పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. వ్యాపారాలలో ప్రభావవంతంగా ఉంటారు. క్యాటరింగ్, వస్త్రధారణలో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ధైర్యంతో పనులు చేస్తారు. సహనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. గౌరవ భావాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. సంబంధాలు బాగుంటాయి. మరి కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. చిరస్మరణీయమైనటువంటి క్షణాలనేవి సృష్టించబడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశి వారిలో మనసులో చాలా సంతోషం అనేది ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. ఇక ఈరోజు ఈ రాశి వారి కాలానుగుణ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలలో చురుకుగా ఉంటారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. టెన్షన్ నుండి బయటపడే మార్గాలు అనేవి లభిస్తాయి. ధైర్యాన్ని కొనసాగించాలి. విశ్వాసం మీలో పెరిగిపోతుంది. ప్రణాళికల అమలు పెంచుకుంటారు. వాణిజ్య, వస్త్రధారణ మీద ఎక్కువగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఈరోజు ఈ రాశి వారు మాత్రం అలంకరణ వస్తువులపైన ఎక్కువగా శ్రద్ధ చూపుతారు. కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు శత్రువులు మీ పనిని చెడగొట్టే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బాధ్యత తీసుకోవడంలో ముందుకు ఉంటారు. పనితీరులో కూడా అప్రమత్తతను పెంచుకుంటారు. బాధ్యతగా అన్ని పనులు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు సీనియర్ సభ్యులతోటి మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. వారి నుండి సహకారాలు కూడా అందుకోగలుగుతారు. లావాదేవీలకు సంబంధించినటువంటి కేసు అనుకూలంగా ఉంటుంది. సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతం చేస్తారు. నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యమైన విషయాన్ని బాధ్యతాయుతంగా ఉంచగలుగుతారు. సామాజిక కార్యకలాపాలు వేగవంతంగా కొనసాగుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను పెంచుకుంటారు. వాణిజ్య విస్తారమైన అవకాశాలు కూడా ఉంటాయి. ధైర్యం అనేది మీరు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత విషయాలలో విజయం సాధించడం సాధ్యమవుతుంది. ప్రేమ వ్యవహారాలలో శుభం ఉంటుంది. స్పష్టత నిర్వహించబడుతుంది. స్వీయ నియంత్రణను పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రియమైన వారితో సమావేశం ఉంటుంది.
మృదువుగా ప్రేమగా వ్యవహరించాలి. ఆరోగ్యం మరియు జీవన విషయానికి వస్తే దినచర్యను ఈరోజు మంచిగా కొనసాగించాల్సి ఉంటుంది. వ్యవస్థపై శ్రద్ధ పెట్టాలి. వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగించాలి. ఆనందం యొక్క కమ్యూనికేషన్ అలాగే ఉంటుంది. కావలసిన సమాచారాన్ని పొందగలుగుతారు. వివిధ ఫంక్షన్లకు హాజరవుతారు. అందరూ మీ వైపు ఆకర్షితులవుతారు. పనితీరులో ప్రచారం నిరీక్షణకు అనుగుణంగా ఉంటుంది. కార్యాలయాలలో సమయం అందించాలి. బాధ్యతగా అన్ని పనులు నెరవేర్చాలి. ఈరోజు రాశివారు మాత్రము అవసరమైన సమాచారాన్ని దగ్గర వారితోటి పంచుకుంటారు. బంధువులకు దగ్గర వారితోటి మరి ఈరోజు బంధువుల నుండి కూడా మేలు కలుగుతుంది. ఈరోజు సంప్రదింపు సంభాషణపై ఈరోజు ఆసక్తి కూడా కలిగి ఉంటారు. ఈ రాశివారు మేలైన ఫలితాలను కూడా సాధించడంలో వీరు ఈరోజు మంచి ఫలితాన్ని అందుకోవడంలో మంచి విషయాలు తెలుసుకోవడంలో ముందంజ వేస్తారు. ఇక పరీక్షల కోసం హాజరవుతున్న పోటీ పరీక్షల కోసం హాజరవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను అందుకోబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగించబడతాయి. సంభాషణ పైన ఆసక్తి కలిగి ఉంటారు. వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఇక బాధ్యతగా మీరు ప్రయత్నాలు కొనసాగిస్తారు. సామాజిక కార్యకలాపాలు వేగవంతంగా కొనసాగుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను పెంచుకుంటారు. చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వివిధ ప్రయత్నాలలో మెరుగ్గా ఉంటారు. ముందుకు సాగే అవకాశాలు మీకు అన్ని విధాలుగా లభిస్తాయి. ఈరోజు పని రంగంలో ధైర్యం, డబ్బు ప్రయోజనాల విషయం చూసినట్లయితే ఈ రాశి వారికి పని రంగంలో ధైర్యం అనేది ఉండొచ్చు. సహకార సంస్థలు వస్త్రధారణలో బాగానే ఉంటాయి. ఇక అన్ని ప్రాంతాల్లో కూడా ప్రణాళికలు వేగవంతంగా కొనసాగుతాయి. సమానమైన భాగస్వాములుగా ఉంటారు. నిర్ణయం సామర్థ్యం అనేది పెరుగుతుంది. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. బాధ్యతను కొనసాగిస్తారు. వృత్తిపరమైన పనితీరుపై శ్రద్ధ చూపుతారు. సున్నిత తత్వాన్ని నివారించాలి. కెరీర్ వ్యాపారాల విజయం సాధిస్తారు. వ్యాపార కార్యకలాపాలు వేగవంతంగా కొనసాగుతాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకైతే వారికి సులువైన పద్ధతులు అవలంబిస్తారు. ప్రేమ మైత్రి అనేటటువంటి సందర్భాల గురించి చూసినట్లయితే ప్రియమైన వారితోటి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ప్రవర్తనలో కూడా మెరుగైన పరిస్థితి వస్తుంది. మనసులో ఉన్నటువంటి విషయాన్ని సులభంగా బయట పెట్టగలుగుతారు. కుటుంబంలో ఉత్తమ సమయాన్ని గడిపే అవకాశాలు లభిస్తాయి. ఆత్మగౌరవం యొక్క భావం పెరుగుతుంది. సానుకూలత ప్రేమ వ్యవహారాలలో పెరుగుతుంది. సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. సమావేశాల్లో వినయంగా ఉంటారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కనుగొనబడతాయి. సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే లక్ష్యంపై దృష్టిని పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పెంచుతారు. ఉత్సాహవంతంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని వెంట తీసుకొని నడుస్తారు. వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం సాధ్యమవుతుంది. ఆరోగ్య సంకేతాలపై శ్రద్ధ చూపుతూ ఉండాలి. సోమరితనం విడిచిపెట్టడం మీకు ఈరోజు మెరుగ్గా ఉంటుంది. శుభమైనటువంటి ప్రతిపాదనలు అందుకోగలుగుతారు. ఈరోజు రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక 7 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు. ఇక ఈరోజు పరిహారంలో శివునికి ఆరాధన చేయాల్సి ఉంటుంది. శివ కుటుంబానికి ఆరాధించాలి. మరియు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్నదానము, బట్టలను దానం చేయాలి. ఇలా చేయడం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలైతే కలుగుతాయి. దీంతో పాటు మీకు ఏదన్నా సరే నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి ఉన్నా కూడా తొలగించబడతాయి. అన్ని రంగాల్లో కూడా ప్రయత్నాల వల్ల మంచి ఫలితం కూడా దక్కించుకోగలుగుతారు. ఆ మద్దతు కూడా లభిస్తుంది జీవిత భాగస్వామి నుండి. ఏ పని చేసినా కూడా ఆ పనిలో మెరుగైన ఫలితాలు అనేవి అందుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.